బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఎం సభలో కోదండరాం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయితే మనకు అర్థమే కావు, పైసలు మాత్రం ఆకాశంలో ఉంటాయి, అన్ని ఖర్చులు మాత్రం నేల మీద కాదు పాతాళ లోకంలో ఉంటాయి. ఏ విషయంలో నన్ను చూడండి, సగం కూడా ఖర్చు కాలేదు. ఇట్లాంటి ఒక సందర్భము ఇవాళ మనం చూస్తున్నాం. అందుకనే చాలా దగ్గరలో ఏదో ఒక రకమైన అసంతృప్తి, ఏ అసంతృప్తికి ఇలా హైదరాబాదు వేదిక లేకుండా చేశారు. ఒకప్పుడు ఇందిరా పార్క్ అంటేనే మేమందరం నిరసన వ్యక్తం చేసినాం, కానీ వాళ్ళ ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చౌకు లేదు. ఎక్కడుంటుందో కూడా తెలియదు ఇంకిప్పటి వరకు. నిజాం కాలేజీలో ఈ సభ జరగాలి, ఆ అవకాశం కూడా ఇవ్వనే లేదు. అక్కడ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా ఇవ్వరట. అంటే ఎవరు కూడా ఏ విషయం మాట్లాడొద్దు, చర్చించొద్దు, ప్రశ్నించొద్దు. ఒక్కదానికి మాత్రమే అవకాశం ఉంది. మీ జేబులో పైసలు ఉంటే పాల ప్యాకెట్ కొనొచ్చు, పాలాభిషేకం చేయొచ్చు. దానికి మాత్రమే ఇవాళ గవర్నమెంట్ అవకాశం. ఈ వాతావరణం నుంచి ఒక ప్రజాస్వామికమైన అవకాశాన్ని మనం సాధించుకోవాలి. తప్పకుండా తెలంగాణ ఒక మార్పుకు అవకాశాన్ని కల్పించింది. అది సంపూర్ణము సమగ్రమని ఎవరం అనుకుంటలేము. అక్కడి నుంచి మరొక ప్రయాణానికి సాగవలసిన అవసరం ఉందని జయశంకర్ గారు ఎప్పుడు మాతో అంటుండేది. అందరికీ సామాజిక న్యాయాన్ని అందించడానికి, అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కటానికి, ఈ సమాజంలో అన్ని వర్గాలకి సమాన ప్రాతినిధ్యం దక్కటానికి ఒక ప్రయత్నం జరగవలసిన అవసరం. సామాజిక జీవితంలోని అన్ని రంగాల్లో కూడా ఒక వైవిధ్యభరితంగా ఉండాలి. అందరికీ అవకాశాలు సమానంగా దక్కాలి. సుధీర్ కమిషన్ రిపోర్ట్లో ఒక మాట చెప్పిండ్రు కూడా వాళ్ళు, సమాన అవకాశాల కమిషన్ వేయండి, వివక్షను రూపుమాపి అందరికీ అన్ని రంగాల్లో అవకాశాలు పెంచడానికి ప్రయత్నం చేయండి. అటువంటి ఒక ప్రయత్నం కోసం ఇవాళ మనం అందరం కూడా ప్రయత్నం చేయవలసిన సందర్భంలో ఉన్నాం. జీవితంలో అన్ని ప్రయాణాలు ఒకే రకంగా సాగాలని ఏమి లేదు. ఒక్కోసారి ప్రయాణాలు కలిసి సాగుతుంటాయి, ఒక్కొక్కసారి విడిపోయి ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తూ ఉంటాం. ఒక సందర్భం ఇవాళ తెలంగాణను ప్రజాస్వామిక తెలంగాణ తీర్చిదిద్దుకోవాలనే సందర్భం. ఆ సందర్భం వచ్చింది కాబట్టే ఇవాళ వేదిక మీద ఇంతమంది కలుసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. ఖచ్చితంగా జేఏసీగా మేము ఒక ప్రయత్నం సీరియస్గానే మొదలుపెట్టినాం. సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలు పునాదిగా ఒక పురోభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని మేము కట్టుబడి ఉన్నాం. ఆ ప్రయత్నంలో కలిసి రాగలిగిన వాళ్ళతో సమస్యల పరిష్కారం కోసం అవసరమైన సందర్భాల్లో తప్పకుండా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు.